మనకు ఇవ్వబడిన సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించేద్దాం, మంచి విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు చెప్పబోయే అంశం పేరు ఏంటంటే ఆనుకుంటే వచ్చే ఆశీర్వాదాలు. ఆనుకుంటే వచ్చే ఆశీర్వాదాలు పదం కొంత వింతగా ఉంటే బైబిల్లో అలాగే ఉంది. ఆనుకుంటే వచ్చే ఆశీర్వాదాలు అని బైబిల్లో ఉంది. అది తెలుగులో, స్వచ్ఛమైన తెలుగులో దాని అర్థం ఏంటంటే దేవుని మీద ఆధారపడితే వచ్చే ఆశీర్వాదాలు. కనుక దీనికి సంబంధించి బైబిల్లో రాయబడిన దేవుని ఆలోచన ఏంటని మనం ఆలోచించగలిగితే, భూమి ఉందన్న ప్రతి మనిషి ఆశీర్వదింపబడాలనుకుంటాడు. ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటాడు. ఎవరు ఉన్న స్థానంలోనే ఎవరు ఉండిపోవాలని అనుకోరు. ఒక గొప్ప స్థానానికి వెళ్ళాలి, మనం చేసే ప్రతి పని సఫలం అవ్వాలి, మనం చేసే ప్రతి పని ఆశీర్వదింపబడాలి, మనం చేసే ప్రతి పని వృద్ధి చెందాలని ప్రతి మనిషి అనుకుంటాడు. దీనికి సంబంధించి ఒక మనిషి ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలని బైబిల్ చెప్తుందో కొన్ని విషయాలు మనం ఆలోచించగలిగితే, బైబిల్లో ఒక మంచి మాట రాయబడిందండి. వాటిని చూస్తూ మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మొదటి వచనాన్ని మీరు చూడగలిగితే, మనం ఆశీర్వదింపబడాలంటే, మనం అభివృద్ధి చెందాలంటే, మనం ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే, మనం చేసే పని సఫలం అవ్వాలంటే ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. రాయబడిన పదాన్ని మీరు చూడగలిగితే దేవుడు చెప్తున్న మాట చెప్పన, దేవుడు ఈ భూమి మీద ఉన్న జనములన్నిటికంటే మనల్ని హెచ్చించాలి అంటే దేవుడు రాయించిన ఆజ్ఞలన్నిటినీ శ్రద్ధగా వినాలంట, విని వాటిని ఏం చేయాలంట, పాటించాలంట. అంటే దేవుని మాటను విని దానిని పాటిస్తే మనం ఏమవుతాం, ఆశీర్వదింపబడతాం. ఎలా ఆశీర్వదింపబడతామో కింద చెప్తూ ఉంటాడండి. ఏం చెప్తుంటాడు, నువ్వు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి అంటాడు. ఏంటి ఆ దీవెనలు? నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ గర్భఫలం, నీ భూఫలం, నీ పశువుల మంద, నీ దుక్కు తిన్ను ఎద్దులు, నీ గొర్రె మేక మందలు దీవించబడును, నీ గంపయు పిండి పిసికి తొట్టియు దీవించబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. ఇక్కడ అన్ని దీవెనల కోసం చెప్తా ఉంటాడండి. నువ్వు ఏ పని చేసినా సక్సెస్ అవుతావు. దేవుడు దీవిస్తాడు. ఎప్పుడయ్యా అంటే ఒకటో వచ్చిన చెప్తున్నాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ శ్రద్ధగా వినాలి, విని వాటిని పాటించాలి. అంటే మనం దీవించబడాలి అంటే, మనం ఆశీర్వదింపబడాలి అంటే, మనం చేసిన పనిని సక్సెస్ చేసుకోవాలి అంటే బైబిల్ చెప్తున్న నియమం ఏంటంటే దేవుని వాక్యాన్ని వినాలి, విని వాటిని ఏం చేయాలి, పాటించాలి. ఇంతకీ వేటిని పాటించాలి? ఏ ఆజ్ఞలు పాటిస్తే మనం దీవించబడతాం, ఏ వాక్యాన్ని మనం అనుసరిస్తే మనం ఆశీర్వదింపబడతామని బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే, బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన కొన్ని పద్ధతులను మనం అనుసరించగలిగితే ఖచ్చితంగా మనం చేసే పనులు మనం సక్సెస్ సాధించగలమండి. ఎందుకంటే ఎలాగో 1వ తారీఖు నుంచి మీరు పనులు ప్రారంభిస్తారు, ఈ పనులు ప్రారంభించి 15వ తారీఖు తర్వాత మీరు వేటలకు వెళ్తారు. ఓకే, ఇవన్నీ సక్సెస్ఫుల్ గా జరగాలి అంటే, ఆ పనుల తర్వాత వెళ్ళే వేట కానీ సక్సెస్ఫుల్ గా జరగాలి అంటే, దానిలో మీరు ఆశీర్వదింపబడాలంటే, దాని ద్వారా మీరు దీవులు పొందాలంటే, దాని ద్వారా మీరు మేలులు పొందాలంటే బైబిల్ చెప్తున్న ఆజ్ఞలు ఏంటి, బైబిల్ చెప్తున్న ఆ విషయాలు ఏంటని మనం ఆలోచిస్తూ బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి కొన్ని విషయాలు మనం ఆలోచించగలిగితే, కొన్ని విషయాలను టూకీగా కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథంలో దీనికి సంబంధించి దేవుడు చెప్తున్న కొన్ని విషయాలను చూపించే ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయం, యెషయా గ్రంథం 26వ అధ్యాయము మొదటి వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, యెషయా గ్రంథము 26వ అధ్యాయం మొదటి వచనం, ఆ దినమున యోధా దేశములో జనులు ఈ కీర్తన పాడెదరు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడుతున్న మాట చెప్పన, ఆ దినమున, ఏ దినమున? ఆ దినమున యోధా దేశములో జనులు ఈ కీర్తన పాడెదరు. ఏ దినాల్లో? కొంత బైబిల్ పై కొంత అవగాహన ఉన్న వారికి, బైబిల్ చదువుతున్న వారికి, బైబిల్ నేర్చుకుంటున్న వారికి కొంత అవగాహన ఉంటుంది, కానీ సామాన్యులకి ఈ విషయం అర్థమయ్యే అవకాశం ఉండదండి. ఆ దినాల్లో అంటే ఏ దినాల్లో అంటే జరగబోయే 1000 ఏళ్ల పాలనలో, ఏ పాలనలో? జరగబోయే 1000 ఏళ్ల పాలనలో ఇవి జరుగుతాయంట. ఎప్పుడు ఈ 1000 ఏళ్ల పాలన అన్న దాని విషయమే ప్రపంచంలో అనేక చర్చలు జరుగుతున్నాయి. ఇది క్రీస్తు శకం 70వ సంవత్సరంలోనే రాకడ జరిగిపోయింది, అప్పటి నుంచి 1000 ఏళ్ల పాలన ప్రారంభమైపోతుంది అనే వారు ఉన్నారు. లేదు, ఇప్పుడు ఆల్రెడీ 1000 ఏళ్ల పాలన జరుగుతుందనే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడో క్రీస్తు వచ్చిన తర్వాత 1000 ఏళ్ల పాలన జరుగుతుందనే వాళ్ళు కూడా ఉన్నారు. వాదనలు ఏవైనప్పటికీ
ఎప్పుడు జరుగుతుంది అని మనం ఆలోచిస్తే ఇవి 1000 పాలనలో జరుగుతుందంట. ఈ 1000 పాలనలో ఈ జరిగే ఈ విషయాల కోసం మాట్లాడుతూ ఈ ప్రవక్త యెషయా గారు ఏం చేస్తున్నాడంటే కీర్తన రాస్తున్నాడంట. 1000 పాలనలో జరిగే విషయాలను పాట రూపంలో రాస్తున్నాడు. ఏ రూపంలో? పాట రూపంలో రాస్తున్నాడు. ఇది 1000 పాలనలో జరిగే ఆ పాలనలో జరిగే ఆ విషయాలు మాట్లాడుతూ పాడుతున్న పాట. ఇది ఎన్నో పాట అంటే రెండో పాట. ఎన్నో పాట ఇది? రెండో పాట. మొదటి పాట ఎక్కడ ఉంది? ఇది 26వ అధ్యాయం కదా. 25వ అధ్యాయం చదివారు అనుకోండి. 25వ అధ్యాయంలో 25వ అధ్యాయంలో జరుగుతున్న ఆ విషయాలు ఏంటంటే మొదటి పాట 26వ అధ్యాయంలో జరుగుతుంది రెండో పాట. ఇవి రెండు పాటలు. ఈ రెండు పాటలు ఎప్పుడు జరగాలి? 1000 పాలనలో జరుగుతుందంట. అది ఎప్పుడు అన్నది సేపు అప్రస్తుతం. కానీ ఆ దినాలలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాటిని గ్రంథకర్త ఎలా రాస్తున్నాడు? పాటల లోపల రాస్తున్నాడు. మనం రెండో పాఠం చూస్తున్నాము. మొదటి పాట మాత్రం 25వ అధ్యాయంలో ఉంది. ఇప్పుడు మొదటి పాటను నేను టచ్ చేయట్లేదు, రెండో పాటను మనం టచ్ చేస్తున్నాం. ఈ రెండో పాటలో ఆ దినాల్లో ఏం జరుగుతుందని దేవుడు చెప్తున్నాడంటే, ఏం జరుగుతుందని దేవుడు చెప్తున్నాడంటే 3వ వచనాన్ని, 26వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు పరిశీలన చేయగలిగితే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నేను పూర్ణ శాంతము గలవానిగా కాపాడుదును. ఇక్కడ చెబుతున్న ఆ వాక్య భాగాన్ని మనం ఆలోచించగలిగితే, ఎవని మనస్సు చదవండారా, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో అంటే అర్థం ఏంటి? ఎవని మనస్సు నీ మీద ఆనుకొను అంటే ఆనుకోవడం అంటే అర్థం ఏంటి? ఎవని మనస్సు నీ మీద ఆధారపడుతుందో, ఎవడు నీ మీద ఆధారపడతాడో అని అంటున్నాడు. ఆధారపడితే ఏం జరుగుతుందంట? వాడిని పూర్ణ శాంతమ గలవానిగా కాపాడుతాను అన్నాడు. అంటే దేవుడు మనల్ని కాపాడాలి అంటే మనం ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలి. అంటే మన టైటిల్ కూడా ఏంటి? ఆనుకుంటే వచ్చే ఆశీర్వాదాలు. ఆనుకుంటే అనే పదానికి అర్థం ఏంటి? ఆధారపడితే వచ్చే ఆశీర్వాదాలు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం ఏం చెప్తుందంటే, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటాడో దేవుడు వాడిని కాపాడతాడంట. కనుక దేవుడి మీద ఆనుకుంటే వచ్చే ఆశీర్వాదాలు ఏంటో ఆ 26వ అధ్యాయం అంతా వివరిస్తుంది. ఆనుకోవాలి అంటే దేవుడి మీద మనం ఆధారపడాలి అని ఖచ్చితంగా ఆ యెషయా గ్రంథం 26వ అధ్యాయం చెప్తుంది. సహజంగా మనం దేవాలయానికి వస్తే ఆనుకుంటాం, ఏ కూడా ఆనుకుంటాం. ఆనుకోవడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి. 20 ఆనుకున్నాం అనుకోండి, ప్రశాంతంగా ఏం చేయగలం? నడునొప్పి వాళ్ళు కూర్చుంటారు. ఆనుకుంటే ఉపయోగం ఉంది, ప్రశాంతంగా కూర్చోగలం. ఆనుకోవడం వల్ల నష్టం కూడా ఉంది. ఏంటి నష్టం చెప్పండి? నిద్రపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏమండి? కూర్చున్న వాళ్ళు ఈజీగా నిద్రపోగలరు, కింద కూర్చున్న వాళ్ళు కొంచెం నిద్రపోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కనుక పైన వచ్చి మీరు కూర్చొని ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే కంటే కింద కూర్చొని మనం ఆ గంట వినగలిగితే మీకున్న ప్రాబ్లం ఓకే, నేను దాన్ని కాదనట్లేదు, కుర్చీలో ఉన్నాయి, కూర్చోండి, నో ప్రాబ్లం అంటే చెప్తున్నాను. పరిస్థితులు మీరు అంచనా ఏమని చెప్తున్నాను. ఇప్పుడు మేము కూర్చున్నాం కనుక మా కోసం మీకు దండం, మీకోసం కాదు. దానివల్ల మేలు ఉంది, మీరు స్టడీగా కూర్చోగలరు, కొద్దిసేపు వాక్యం వినగలరు. కానీ దానివల్ల నష్టం కూడా ఉంది. ఆనుకుంటే మంచిదే, నువ్వు స్టడీగా కూర్చో వినగలవు. కానీ దానివల్ల నష్టం కూడా ఉంది, నిద్రపోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ సత్యం ఏంటంటే, ఇక్కడికి వచ్చింది కూడా ఆనుకోవడానికి. ఎవరి మీద? గోడలకో కుర్చీలకో కాదు. ఎవరి మీద? దేవుని మీద మనం ఆనుకోవాలి. దేవుడి మీద మనం ఆనుకుని ఆయా కార్యక్రమాలు చేయాలి. కనుక ఈ 15 రోజుల తర్వాత మనం అనేక కార్యక్రమాలు చేయడానికి మనం పూనుకొని ముందుకు వెళ్తున్నాం. కనుక వాటన్నిటి కొరకు మనం దేవుని మీద ఆనుకోవాలి. ఏంటి? వాతావరణం బాగుండాలి. వేటలు ప్రారంభం అవడమే కాదు, వాతావరణం బాగోకపోతే ఏంటి? 15 తర్వాత తుఫాన్ వచ్చేసింది అనుకోండి, 15 తర్వాత తుఫాన్ వచ్చి ప్రభుత్వాలు ఏటలకు వెళ్తారు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఏమండి? మన ఆశలు ఆలోచనలు అన్ని తారుమారైపోతాయి. కనుక 15 తర్వాత వాతావరణం బాగుండాలన్నా మనం దేవుడి మీద ఆనుకోవాలి. వాతావరణం బాగున్న వేటకు వెళ్తే ఫలవంతంగా వేట జరగాలన్నా కూడా దేవుడి మీద ఆనుకోవాలి. కనుక మనం దేవుడి మీద ఆనుకోవడానికి ఇక్కడికి వచ్చాం, మనం దేవుడి మీద ఆధారపడడానికి వచ్చాం. అలా దేవుడి మీద ఆనుకొని ఆధారపడితే జరిగే మేలేంటి, వచ్చే ఆశీర్వాదాలు ఏంటో కొన్ని విషయాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక 5 విషయాలు చెప్తాను, త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. దేవుడి మీద ఆనుకుంటే వచ్చే ఆశీర్వాదాలు, దేవుడి మీద ఆధారపడితే వచ్చే ఆశీర్వాదాల్లో మొట్టమొదటిది ఏంటంటే మనం పూర్ణ శాంతము గలవారుగా ఉంటాం. ఎలా ఉంటాం? పూర్ణ శాంతం గలవారుగా ఉంటాం. దానికి సంబంధించిన వాక్య భాగాన్ని కూడా మనం చూస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక దేవుడి మీద ఆనుకుంటే వచ్చే ఆశీర్వాదాల్లో మొదటిది ఏంటంటే పూర్ణ శాంతం గలవారుగా ఉంటాం. 26వ అధ్యాయం 3వ వచనం, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతము గలవానిగా కాపాడుదువు. ఒక వ్యక్తి పూర్ణ శాంతము గలవాడుగా ఉండాలి అంటే ఆ వ్యక్తి ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. మనం దేవుడి మీద ఆధారపడితే పూర్ణ శాంతము గలవానిగా మనం ఉంటామంటాం. ఏంటి? ఇక్కడ కూర్చున్న ఎవరికి ఏ శాంతి లేదు. వాళ్ళు శాంతి ఉందేమో కానీ ఏ శాంతి లేదు, పూర్ణ శాంతి లేదు. ఏదో
కొంచెం ఏదో మనసు బాగుందో కూర్చున్నాం, ఆ మనసు కూడా బాగోపోతే ఇక్కడ రాము. ఆ మనసు కూడా బాగోపోతే ఇక్కడ రాము. కనుక మనం ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ, ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పటికీ మనం దేవుని మీద మాత్రం ఏం చేయాలి? అనుకోవాలి. కానీ ఈరోజు చాలా మంది దేవుని మీద ఆధారపడటం లేదండి. వారికి వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ, వారు చేస్తున్న పనుల్లో కానీ, వారు వెళ్తున్న ప్రయాణంలో కానీ, వారు చేస్తున్న కార్యకలాపాల్లో కానీ దేవుడి మీద ఆధారపడలేదండి. చాలా మంది ధనం మీద ఆధారపడుతున్నారు, చాలా మంది జనం మీద ఆధారపడుతున్నారు, చాలా మంది అధికారం మీద ఆధారపడుతున్నారు, కానీ చాలా మంది దేవుని మీద ఆధారపడలేదు. చాలా మంది ఉద్యోగం మీద ఆధారపడుతున్నారు, కొంతమంది వ్యాపారం మీద కూడా ఆధారపడిపోతున్నారు. వ్యాపారం ఉందండి నాకేంటండి, ఉద్యోగం ఉంది నాకేంటండి అని దేని మీదో మనుషులు ఆధారపడుతున్నారు. దేవుని మీద ఆధారపడలేదు. ఏమండి, ఈ మనుషుల మీద, ధనం మీద, వ్యాపారం మీద, ఉద్యోగం మీద ఆధారపడద్దని చెప్పట్లేదు. వీటి మీద ఆధారపడితే తాత్కాలికంగా కొంత నీకు శాంతి ఉంటుందేమో కానీ పూర్ణంగా ఏముండదు. తాత్కాలికమైన పరిస్థితులు నీకు అవ్వచ్చు, తాత్కాలికమైన పరిస్థితులు ఉపశమనం కలగవచ్చు. అవి తాత్కాలమే, అవి అన్నీ ఏంటి? తాత్కాలమే. అదే దేవుడి మీద ఆధారపడితే పూర్ణ శాంతి వస్తుందంట. అదే చెప్తుంటాడు ఆ యెషయా గారు. ఇంకా కిందకు వస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతుంటాడు. అదే యెషయా గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా మీరు పరిశీలన చేయగలిగితే, 12వ వచనం, యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుము. సమాధానం ఏమవ్వాలి? స్థిరపరచుము. దేవుడు సమాధానాన్ని స్థిరపరుస్తాడంట. సమాధానం వేరు, ఆ సమాధానం స్థిరపడటం వేరు. ఇప్పుడు సమాధానం వచ్చింది అనుకోండి, సమాధానం స్థిరపరచబడిపోయింది అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఎల్ఐసి రాజుకి సమాధానం స్థిరపరిచేసి దేవుడు అనుకోండి. అంటే అర్థం ఏంటి? చచ్చిపోయే వరకు ఇంకే ప్రాబ్లం ఉండదు, మళ్ళీ అశాంతి ఈ శాంతి వచ్చే పని ఉండదు. సంపూర్ణ సమాధానం వచ్చేసినట్టే. అంటే సంపూర్ణమైన సమాధానం రావాలంటే, సంపూర్ణమైన శాంతి రావాలి అంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడకుండా ఏ వ్యక్తికి సంపూర్ణమైన శాంతి రాదు. దేవుడి మీద ఆనుకోవడం అంటే యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. యవన మనసు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతము గలవానుగా కాపాడుదువు. ఎలాగంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అంటే పూర్ణ శాంతము గలవానిగా మనం మారాలి అంటే దేవుని మీద ఆనుకోవాలి. దేవుడి మీద ఆనుకోవడము, దేవుడి మీద ఆధారపడడం అంటే చెప్పన, దేవుని మీద ఏముండాలి? మనకు విశ్వాసం ఉండాలి. దేవుని మీద విశ్వాసం ఉండాలి. మనం ఎప్పుడు అనుకుంటాం దేవుని మీద నమ్మకం ఉంటేనే, నమ్మకం లేకపోతే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మనం నిజంగా దేవుని మీద ఎప్పుడు అనుకుంటామంటే మనకు బలమైన విశ్వాసం ఉండాలండి. ఏదైనా నా దేవుడు ఏమైనా చేయగలడనే బలమైన విశ్వాసం ఉన్నప్పుడు మనం ఏం చేయగలం? దేవుడి మీద అనుకోగలం. ఏమో చేస్తాడో లేదో, ప్రార్థన పెట్టుకుంటున్నా అవుతుందో లేదో, పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడో అవుతుందో లేదో అనే ఈ అపనమ్మకం అనేది, అవిశ్వాసం అన్నది నీ జీవితంలో కార్యాన్ని జరిగించలేదు. సంపూర్ణ సమాధానాన్ని, సంపూర్ణ శాంతిని నీకు అది అందించలేదు. నీకు సంపూర్ణమైన శాంతి, సంపూర్ణమైన సమాధానం నీ జీవితాల్లో, నీ కుటుంబాల్లో, నీ వ్యాపారాల్లో, నువ్వు చేసే పనుల్లో ఉండాలి అంటే నువ్వు దేవుడి మీద ఆనుకోవాలి. ఆ దేవుడి మీద ఆనుకుంటున్నప్పుడు బలమైన విశ్వాసంతో మనం ముందుకి వెళ్ళాలి. యెషయా గారే కాదు, అపోస్తలుడైన పౌలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మీరు పరిశీలన చేయగలిగితే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, దేనిని గురించి చింతపడద్దు. 15 రోజులు ఉన్నాయి, పనులు అవుతాయి లేదో చింతపడకు. 15 రోజుల తర్వాత బోట్ వెళ్ళడానికి ఆయిల్ డబ్బులు గిబ్బులు ఎలా వస్తాయి, నువ్వు చింతపడకు. దేనిని గురించి చింతపడకు. కానీ ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి ఏం చెయ్యి? నువ్వు దేవుడి మీద ఆధారపడు, దేవుడి మీద నమ్మకం ఉంచు, దేవుడి మీద విశ్వాసం ఉంచు. దేవా పనులు చేయాలనుకుంటాను, అది ఎలా చేయాలో, ఎలా జరగాలో నీ ఇష్టమే, జరిగించని మనం ఏం చేయాలి? నువ్వు దేవుడి మీద ఆధారపడాలి. నువ్వు దేవుడి మీద ఆధారపడాలి. నువ్వు దేవుడి మీద ఆధారపడాలి. చింతించొద్దు. బోట్ లేదు, అమ్మేశాం, 15 రోజుల తర్వాత ఏటకెళ్ళాలి. ఎందుకు టెన్షన్? నువ్వు దేవుడి మీద ఆధారపడు. దేవుడు అన్ని సెట్ చేస్తాడు. ఎవరితో మాట్లాడడానికి వెళ్ళకుండా ప్రార్థన చేసుకెళ్ళు, అన్ని దేవుడే సెట్ చేస్తాడు. నువ్వు దేవుడి మీద ఆధారపడు. నువ్వు చింతపడొద్దు. అలా దేవుడి మీద ఆధారపడితే, చింతపడకుండా దేవుడి మీద ఏం జరుగుతుంది అని అంటారు. ఏం జరుగుతుంది అని చెప్తాను చూడండి. 7వ వచనం ఏం జరుగుతుందంట? అప్పుడంటే ఎప్పుడు నువ్వు దేవుడి మీద ఆధారపడి, నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచితే, నువ్వు ప్రార్థనాపూర్వకంగా దేవుడే నాకు సహాయం చేస్తాడని నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం,
యేసుక్రీస్తు వల్ల మీ హృదయములను మీ తలంపులను కావలి ఉండును. దేవుడే వచ్చి మీకు కాపలా కాయాలి అంటే, దేవుడే వచ్చి మీకు రక్షణ సంరక్షణ కలిగించాలంటే, శాంతిని సమాధానాన్ని మీకు దేవుడే దయచేయాలంటే, ముందు దేవుడి మీద ఏం చేయాలి? ఆధారపడాలి. దేవుడి మీద నమ్మకం ఉంచాలి. ఆ నమ్మకం కూడా అల్లడప్ప నమ్మకం కాదు, బలమైన విశ్వాసాన్ని ఏం చేయాలి? ఉంచాలి. ఇంకా దేవుడే చేస్తాడు, నాకు దేవుడే చేస్తాడంటే నేను దేవుడు నమ్మాను, మా దేవుడు ఏమైనా చేయగలడని నువ్వు ఆధారపడి నువ్వు ఆనుకుని ముందుకు వెళితే నీకు వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? దేవుడు నీకు పూర్ణ శాంతమును కలగజేస్తాడు. చాలా మంది మనశ్శాంతి ఉండదు, టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు, నిద్ర రాదు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ సార్ బాబు. టాబ్లెట్ల వల్ల పని అవుతుంది నాకు తెలియదు, కానీ నువ్వు దేవుడి మీద ఆధారపడితే ఖచ్చితంగా పని అవుతుంది. నిజమే, నాకు నేను చెప్తున్నాను, మీరు ఆశ్చర్యపోతారు. నాకు ఆ టైంలో నిద్ర సమస్య వచ్చింది, టెన్షన్స్ ఎక్కువైపోయినాయి. ఇంగ్లీష్ మందులు వాడితే నిద్ర వస్తుంది, కానీ ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదు. టాబ్లెట్ వేసుకుంటే నిద్ర వస్తుంది, టాబ్లెట్ వేసుకోకపోతే నిద్ర రావట్లేదు. పైగా ఈ టాబ్లెట్ ఇంగ్లీష్ మందుల వల్ల జరిగే నష్టం ఏంటి చెప్పనా? సైడ్ ఎఫెక్ట్స్. మూల సంఖ్య వచ్చేయడానికి అవకాశం ఉంది. నాకు మూల సంఖ్య రాబోయింది అప్పుడు ఆ టైంలో నాకు అర్థమైపోయింది ఇంగ్లీష్ మందుల వల్ల ఏముంది, ప్రమాదం ఉంది, చచ్చిపోతానేమో అనుకున్నాను. ప్రార్థన చేసుకున్న తండ్రి ఏదైనా నువ్వే ఉంటే చేస్తాను పని, లేకపోతే లేదనుకున్నాను. నేను ప్రార్థన చేసుకునేవాడు. ఇంగ్లీష్ మందులు కూడా వేసుకోవడం మానేస్తా, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాను నాకు. నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ లోపు ఒక వ్యక్తి నాకు కలిసాడు. నేను డాక్టర్ అండి అన్నాడు. ఎక్కడ డాక్టర్? కర్నూలు డాక్టర్. అప్పుడు వెంటనే మాకు ఆశలు సిగిరించాయి. అమ్మో, దేవుడే ఏం చేశాడు? సహాయం చేశాడు. అప్పుడు కారు మాట్లాడుకున్నాం, ఎల్ఐసి రాజు, యేసోబు, మేమంతా అక్కడికి వెళ్ళి మందులు కొనడం, ఆ మందులు ఆయనే తయారు చేసి సాయంత్రం ఆ మందులు ఇస్తే తీసుకొచ్చి ఆ మందులు వేసుకుంటే ఏమైంది ఇప్పుడు? నేను అంటాను, ఖచ్చితంగా దేవుడే చేశాడు. ఎందుకు దేవుడు చేశాడు అంటే మనం దేవుడి మీద ఏం చేయదు ఆనుకున్నాం. నేనంటాను, నా జీవితంలో కాదు, మీ జీవితంలో కూడా కార్యం జరుగుతుంది. మీరు దేవుడి మీద ఆనుకోండి. మనుషులు నమ్మకండి, అధికారులు నమ్మకండి, మీ డబ్బును నమ్మకండి, మీ వెనకాల ఉన్న జనబలాన్ని నమ్మకండి. అవి మీకు ఏమీ చేయవు. అప్పుడు వరకు ఉపశమనం కలిగిస్తాయి. ఏ కదా అంటే ఉద్దే ఏం చేస్తాడు అప్పుడు వరకు. కానీ దేవుడి మీద నువ్వు ఆనుకుంటే ఎప్పటి వరకు ఉంటుందంట? సమాధానం స్థిరపరుస్తాడంట. ఇంకా అది చచ్చిపోయే వరకు నేను ఎవడేం చేయడు, కదలిసలేడు. కనుక మనం దేవుడి మీద ఆనుకుంటే, దేవుడి మీద ఆధారపడితే, మన దేవుడి మీద విశ్వాసం ఉంచితే వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటయ్యా అంటే ఏంటి? పూర్ణ శాంతము గలవానిగా చేస్తాను. ఇక దేవుడి మీద ఆనుకుంటే వచ్చే మరొక ఆశీర్వాదం కూడా ఉంది, దాన్ని కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. రెండో ఆశీర్వాదం ఏంటంటే ఆటంకాలు తొలగిపోతాయి. మీరు పని చేయాలనుకుంటున్నారు, మనం ఏ పని చేసినా ఏముంటాయి? ఖచ్చితంగా ఆటంకాలు ఉంటాయి. ఆటంకాలు లేకుండా ఏ పని ఉండదు. అది చదువైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అది జాబ్ అయినా, అది ఏదైనా సరే మీరు చేసే పనిలో ఖచ్చితంగా ఏముంటాయి? ఆటంకాలు ఉంటాయి. ఆటంకాలు తొలగిపోవాలి అంటే మనం దేవుడి మీద ఏం చేయాలి? అనుకోవాలి. దానికి సంబంధించిన వాక్య భాగాన్ని కూడా చూద్దాం. అదే యెషయా గ్రంథం 26వ అధ్యాయం. త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 7వ వచనం. ఈ 26వ అధ్యాయమే దేనికి సంబంధించింది? దేవుడి మీద ఆనుకుంటే వచ్చే ఆశీర్వాదాలకు సంబంధించింది. అది మైండ్ లో పెట్టుకోండి. 26వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతులు పోవే మార్గము ఎలా ఉంటుందంట? సమంగా ఉంటుందంట, ఎత్తుపలాలు ఉండవు, చెట్టిపోతుందంట అని చెప్తూ మాట అంటాడండి. నీతిమంతుల త్రోవను దేవుడే సరళం చేస్తాడంట. ఏంటి? దేవుడే సరళం చేస్తాడంట. నీతిమంతులు వెళ్ళే మార్గం సరళం చేస్తాడు. అంటే ఒక మాట చెప్పాలంటే, నీతిమంతులుగా నువ్వు ఉంటూ దేవుడి మీద నువ్వు ఆధారపడితే, దేవుని మీద నువ్వు ఆనుకుంటే, దేవుని మీద విశ్వాసం ఉంచి నువ్వు ముందుకు వెళ్తుంటే ఖచ్చితంగా నీ ముందున్న ఆటంకాలు ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. మనం వెళ్ళే ప్రయాణాలు, మనం చేసే పనులు, వాటి మధ్య ఉన్న ఆటంకాలన్నిటి దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? తొలగిస్తాడు. మనం కుంగిపోకూడదు. మనకున్న సహజంగా ఆటంకం వస్తే ఏం చేస్తాం? ఆడు ఆపుతున్నాడు రా అని ఆడి మీద మనం పళ్ళు గురికెత్తా ఉంటాం, ఆడి మీద ఏవో ప్రయోగాలు చేస్తాం తప్ప, మనం బాధపడిపోతూ ఉంటాం తప్ప మనం ఏం చేయము. ఆధారపడి వస్తాయి ప్రాబ్లమ్స్ రాకపోతే ఎలా? మనిషి అన్నకి ప్రాబ్లమ్స్ వస్తాయి, మనిషి అన్నకి ఆటంకాలు వస్తాయి పని అంటే. అప్పుడు నువ్వు కుంగిపోకూడదు. ఏం చేయాలి? దేవుడి మీద నువ్వు ఆధారపడాలి. నువ్వు దేవుడి మీద ఆధారపడి ముందుకు వెళ్ళిపోతుంటే నీ పనులన్నిటి ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. ఈ 15 రోజులు నువ్వు చేసే ఈ పనుల్లో ఆటంకాలను దేవుడు సరళం చేస్తాడు. 15 రోజుల తర్వాత వెళ్ళే వేట విషయంలో కూడా దేవుడు నీ పనులు ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. ఎప్పుడు? నువ్వు దేవుడి మీద ఆధారపడితే, దేవుడి మీద నువ్వు ఆనుకుంటే, దేవుని మీద నీవు విశ్వాసం ఉంచితే. నేను అంటాను, భూ సంబంధం పనులే కదండి, ఆధ్యాత్మికంగా మనం ఎదుగుదలలో కూడా ఎన్నో ఆటంకాలు వస్తాయి.
ఆడు అలా అంటాడు, వీడు ఎలా అంటాడు, ఆడు అలా పొడుస్తాడు, వీడు ఎలా పొడుస్తాడు. నువ్వు కుంగిపోకూడదు, నువ్వు కంగారు పడకూడదు. ఆడు అలా అనుకుంటున్నాడు, అమ్మో పడుచుకోకూడదు. అగోడు ఆగుతుంటాడు, అన్ని మనం పడుచుకుంటారా చెప్పండి? పొడిసేవాడు పొడుస్తాడు, పడుచుకుంటావా నువ్వు? అసలు కాతలు చెక్కు, నువ్వు ముందుకు వెళ్ళిపోవడమే. కొంతమంది ఉంటారండి, ఎవరో ఏదో అనుకుంటే ఇలా ఆగిపోతుంటారు. ఉదాహరణకి జాసవాడు ముందు ఎడుతున్నాడు అనుకోండి, జాసవాడు ముందు ఎట్టడం ఎవరికైనా నచ్చలేదు అనుకోండి, వాళ్ళకి నచ్చలేదన్నా నేను ముందు ఉండడం. ఇప్పుడు ఏం చేస్తావు? వెనక్కి వెళ్ళిపోతావా? వాగివాడు అవుతాడు రా, నువ్వు ముందుకు వెళ్ళరా, అంతేనా? ఇప్పుడు ఎవడో ఏదో అనుకుంటే నువ్వు ముందు మానేతావా అని కూడా అంటారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకోసం ఒకటి చెడ్డగా మాట్లాడుతున్నాడు అంటే అర్థమేంటి చెప్పనా? నువ్వు ఏమవుతున్నావు? ఎదుగుతున్నావు అని అర్థం. గుర్తుపెట్టుకోండి, మీకోసం ఒకటి చెడుగా మాట్లాడుతున్నాడు అంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏదో విషయంలో ఆడికన్నా బాగా మీరు ఎదుగుతున్నారని అర్థం. మీకు అర్థమైపోవాలి. మీరు బాధపడకూడదు, అబ్బో వాడు అనుకుంటాడంటే నేను బాగానే లైన్లో ఉన్నాను, అయితే ఎదుగుతున్నాను, అందుకే మాట్లాడుకుంటాడు. ఇంకొక విషయం చెప్తానండి, ఒకడు మీ వెనకాల మాట్లాడుకుంటే పెద్ద బాధపడకండి. ఆడి వెనకాల మాట్లాడుతుంది, మీరు ముందున్నారు. మీ వెనకాల మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? నువ్వు ఎక్కడున్నావు? ముందున్నావు, నువ్వేంటి భయపడ్డావు? కుంగిపోకూడదు. అది ఆధ్యాత్మిక జీవితంలో చేసే పనుల్లోనైనా, భూ సంబంధమైన చేసే పనుల్లోనైనా ఆటంకాలు సహజం. ఆటంకాలకు వస్తే నువ్వు ఏ భయపడకూడదు, కుంగిపోకూడదు. నువ్వు దేవుడి మీద ఆధారపడితే ఖచ్చితంగా పనులంటి విషయంలో దేవుడు ఏం చేస్తాడు? ఆటంకాలన్నింటినీ సరళం చేస్తాడు. అంటే దేవుడి మీద ఆనుకోవడం వల్ల వచ్చే రెండో ఆశీర్వాదం ఏంటంటే, నువ్వు చేసే పనుల్లో ఆటంకాలు వస్తే ఆటంకాలు ఏం చేస్తాడు? తొలగిస్తాడు. ఇది రెండోది. ఇక మూడో విషయం కూడా చెప్తాను. దేవుడి మీద ఆనుకోవడం వల్ల వచ్చే ఆశీర్వాదాల్లో మూడోది ఏంటంటే, మనం చేసే కార్యం సఫలం అవుతుందంట. మనం ఒక పని పెట్టుకున్నాం, ఆ పని ఏమవుతుంది? ఖచ్చితంగా సఫలం అవుతుందంట. ఇప్పుడు మీరు ఏ పని చేసినా సఫలం అవ్వాలనుకుంటారా, విఫలం అవ్వాలనుకుంటారా? ఏమండి, చదువుకుంటున్నారు, ఉద్యోగం వస్తున్నా సఫలం అవ్వాలన్నా? ఉద్యోగం రాకపోయినాం కదండి, అలా సరదా కాలేజీకి వెళ్ళి చేస్తాం అనుకుంటావా? బోర్డు చేస్తున్నాను కానీ చేపలు పడపోయినాం కదండి. అండి, ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను కానీ ఉద్యోగం రాకపోయినాం కదండి. కాదు. మనం చేసే ఏ పని ఏమవ్వాలి? సఫలం అవ్వాలి. అలా పని సఫలం అవ్వాలన్నా కూడా నువ్వు దేవుడి మీదే ఆధారపడాలి. దానికి సంబంధించిన వాక్య భాగాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అదే యెషయా గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనం. యెహోవా, నీవు మాకు సమాధానమును స్థిరపరచుము, నిజముగా నీవు మా పక్షము నుండి మా పన్నులన్నింటినీ సఫలపరచుదువు. దేవుడే కార్యాలను ఏం చేయగలడు? సఫలపరచగలడు. భూమి మీద ఎవడు కార్యాలు ఏం చేయలేడు? సఫలపరచలేడు. నువ్వు ఏ పనిని చేయి, నువ్వు దేవుడి మీద ఆధారపడితే నీ పనిని దేవుడే సఫలపరుస్తాడు. ఒకసారి మనం చేస్తున్న పనులు సఫలం కాలేదనుకోండి, నీకు అర్థం అవ్వాలి, నేనేం చేయలేదు, నేను దేవుడి మీద ఆధారపడలేదనుకోవాలి. నేను దేవుడి మీద ఆధారపడకపోవడం వల్ల జరగలేదనుకో, ఆడెలప్ చేయలేదు, ఈడెలప్ చేయలేదు, ఆడ సహాయం చేయలేదు, ఈడు సహాయం. మనుషులు ఎందుకు చేస్తారా? నీకు అర్థంగా కడుతున్నానా? మనుషులు ఎందుకు చేస్తారు? అసలు అయినా మనుషుల మీద ఎందుకు ఆధారపడ్డాను అంటే, ఎవడో సహాయం చేస్తాడని పని ప్రారంభించావా? ఎవడో హెల్ప్ చేస్తాడని పనులు ప్రారంభించవద్దు. వద్దండి, ఎవడో హెల్ప్ చేస్తాడని ఏ పనులు ప్రారంభించొద్దు. దేవుడే నాకు హెల్ప్ చేయాలని మీరు దేవుడి మీద ఆధారపడండి. మీరు దేవుడి మీద ఆధారపడితే ఖచ్చితంగా మీరు చేసే పని ఏం చేస్తారంట? సఫలపరుస్తాడంట. ఇంతకీ సఫలపరిచేది దేవుడేనంట. నువ్వు చేసే కార్యాన్ని సఫలపరిచేది దేవుడే. మన ముందు ఎన్నో కార్యాలు ఉన్నాయి, ఎన్నో పనులు చేయాలి. ఆధ్యాత్మికంగా ఎన్నో పనులు చేయాలి, భౌతికంగా ఎన్నో పనులు చేయాలి. ఈ పనులన్నీ సఫలం అవ్వాలంటే దేవుడే సఫలపరిచేది కనుక, దేవుడే సఫలపరచాలంటే మనం చేయాల్సిన పని దేవుడి మీద ఆధారపడాలి, దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. నా దేవుడు చేయగలడని మనం ఏం చేయాలి? నమ్మి ముందుకి వెళ్ళాలి. ఇదే విషయం కీర్తనకారుడు కూడా మాట్లాడుతుంటాడండి. కీర్తనకారుడు ఎలా మాట్లాడుతూ చూడండి, 57వ కీర్తన 2వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే కీర్తనకారుడు కూడా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. 57వ అధ్యాయం 2వ వచనం. మహోన్నతుడకు దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. ఏం ప్రార్థన అండి! ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవుడే నా కార్యాన్ని చేసేవాడు కనుక కార్యం చేసే దేవునికి నేను ఏం చేస్తున్నాను అండి? ఏ రోజు ప్రార్థన చేస్తావా? నేను చేసే పని దేవుడే సఫలం చేస్తాడు కనుక సఫలం చేసే దేవుడే అని ప్రార్థన చేస్తావా? సఫలం చేయని ప్రార్థన చేస్తాం కానీ సఫలం చేసే దేవుడే ప్రార్థన చేస్తావా? ఏమండి, ఈ లెటర్ పెడితే ఉద్యోగం వస్తుంది అంట వేరు, ఈ లెటర్ పెడితే ఉద్యోగం వచ్చేస్తుంది అంట వేరు. మళ్ళీ చెప్తానండి, ఈ లెటర్ పెడితే ఉద్యోగం వస్తుంది అంట వేరు, వచ్చేస్తుంది అంట వేరు. ఈ భక్తులు ఎలా చేస్తున్నాడు? వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయనే వచ్చేలా చేసేవాడు,
వచ్చేలా చేసేవాడని ప్రార్థన చేస్తాడండి. అంటే మన ప్రార్థన కూడా ఎలా ఉండాలి? దేవా పన్ను ప్రారంభిస్తున్నాడు, నువ్వు సక్సెస్ చేస్తావు దేవా అనాలి. సక్సెస్ చేయి దేవా అండం వేరు, నా పదం మీకు అర్థమవుతలేదు. సక్సెస్ చేయి దేవా అండం వేరు, నువ్వు సక్సెస్ చేస్తావు దేవా అండం వేరు. భక్తుడికి అర్థమైపోయింది. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా కార్యములు సఫలము చేయు దేవునికి నేను మొర్రపెడుతున్నాను, ఆయనే సఫలం చేయగలడు. నువ్వు చేసే పని ఏదైనా సరే ఆ పనిని అనుకున్నట్లుగా చేయగలిగేది, చేయించేది దేవుడు కనుక నువ్వు దేవుడి మీద ఏం చేయాలి? ఎందుకండి దేవుడు, నాకు ఆ డబ్బులు ఉన్నాయండి, తెలివితేటలు ఉన్నాయండి, జ్ఞానం ఉందండి, జనం ఉన్నారండి, గడి గుడ్డేం కాదు. ఆ ఎన్నున్న సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ నువ్వు దేవుడి మీద అనుకుంటే అంటే లోకంలో ఉన్నాడు ఆనుకోవచ్చు, ఆనుకోకపోవచ్చు అండి. కానీ దేవుడు నమ్ముకున్నా కానీ ఖచ్చితంగా దేవుడి మీద ఆధారపడాలంటాం. నువ్వు దేవుడి మీద ఆధారపడాలి, సఫలం చేస్తాడు, సఫలం చేస్తాడు, సఫలం చేస్తాడు. ఇదే 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 కీర్తనాకారుడు దావీదు గారు మాట్లాడుతూ ఏమంటాడు చెప్పనా? మరో చోట ఏమంటాడు చెప్పనా? కీర్తన గంధం మొదలొచ్చాయి, కీర్తన గంధం మొదలొచ్చాయి, కీర్తన గంధం మొదలొచ్చాయి, మొదలవచ్చు. దుష్టుల ఆలోచన చెప్పి నడవద్దు నాయన, పాపులు మార్గం నిలబోతు నాయన, అపహాసులు కూర్చున్న చోట కూర్చోకు నాయన, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు అంటే అర్థం ఏంటి? యెహోవా ధర్మశాస్త్రం ఆనందించండి అర్థం ఏంటి? నువ్వు ఏదైతే వింటున్నావో, ఏదైతే చదువుతున్నావో దాని ప్రకారంగా బతకడానికి నువ్వు ఇష్టపడిన ఆయన, దివారాత్రులు దేవుడి గ్రంథాన్ని ధ్యానించిన ఆయన అని చెబుతూ ఇప్పుడు మాట చెప్తున్నాడండి. ఎవడు అతడంటే? ఎవరు? చదివేవాడు, వినేవాడు, విన్నదాన్ని పాటించేవాడి కోసం చెప్తాడు. అరవై ప్రార్థనకు వచ్చేవాళ్ళ కోసం కాదు, ఓన్లీ ప్రార్థనకు వచ్చేవాళ్ళ కోసం కాదు, ప్రార్థన పెట్టించుకునే వాళ్ళ కోసం కూడా కాదు. నువ్వు వచ్చి నువ్వు ప్రార్థనకు రావాలి, ప్రార్థన పెట్టించుకోవాలి. మీ ఇంటి దగ్గర చెప్పే మాటలు, ఇక్కడ చెప్పే మాటలు నువ్వు వినాలి, వాటిని ఏం చేయాలి? పాటించాలి. పాటించకూడదు చెప్తున్నాడు. దేవుడి మీద నమ్మకం ఉంచి మా దేవుడు నాకు కార్యం చేస్తాడని ఆ దేవుడి మీద నమ్మకంతో పాటించకూడదు చెప్తున్నాడు. అతడు నీటి కాలవల ఏరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టుల వలె ఉండను. అతడు చేయనుదంతయు, అతడు చేయనుదంతయు అంటే అర్థం ఏంటి? ఏ పని చేసినా ఏమైపోతాడు? సక్సెస్. ఏ పని చేసినా సక్సెస్ అంట. ఆకు వాడక అంటే ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే ప్రాబ్లం క్లియర్ చేసేది ఎవరు? ప్రాబ్లం క్లియర్ చేసేది దేవుడు కనుక ఇంకా ప్రాబ్లం ఏంటర్రా? నువ్వు దేవుడి మీద ఏం చేయాలి? ఆనుకోవాలి, దేవుడి మీద ఆధారపడాలి, దేవుడి మీద బలమైన విశ్వాసాన్ని నువ్వు ఉంచాలి. 15వ తారీఖు తర్వాత ఏటకెళ్తా కాదండి, అప్పటి నుంచి ఉంచుతారని అనకూడదు, ఇప్పటి నుంచి ఉంచాలి నువ్వు. ఏమండి? 15వ తారీఖు నీ బోట్ లోపలికి వెళ్ళాలంటే ముందే పనులను ఏమవ్వాలి? ముందే పనులు అయిపోవాలి కదా. ముందు పనులు అవుతారు కదా. 15 వెళ్తావు, ముందే పనులు అవ్వాలంటే నువ్వు ముందు నుంచి ఏం చేయాలి? దేవుడి మీద అనుకోవాలి, దేవుడి మీద ఆధారపడాలి, ప్రార్థన పూర్వకంగా వెళ్ళండి, ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఏ పని అయినా సరే, అది ఏ పని అయినా సరే, నువ్వు చేసే పని మంచిది అనుకున్నప్పుడు ఆ మంచి పని సఫలం అవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుడి మీద ఏం చేయాలి? ఆధారపడాలి. ఎవ్రీథింగ్ సక్సెస్. ఏ పని అయినా సరే నువ్వు ఆలోచించే ఏ ఆలోచన అయినా, ఏ పనైనా సక్సెస్ అవ్వాలంటే సఫలపరిచేది ఎవరు? దేవుడు. గనుక ఆ సఫలపరిచే దేవుడిని నమ్ముకుందాం, ఆ సఫలపరిచే దేవుడి మీద ఆధారపడదాం, ఆ సఫలపరిచే దేవుని మీద బలమైన విశ్వాసాన్ని ఉంచుదాం. అప్పుడు ఖచ్చితంగా మనం చేసే పని ఏమవుతుంది? సఫలమవుతుంది. ఇది మూడవది. 4వది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. దేవుడి మీద ఆనుకుంటే వచ్చే ఆశీర్వాదాల్లో 4వది ఏంటంటే దేవుడు మనం చేసే పనిని వృద్ధి చేస్తాడు. చిన్నబోటు. ఇప్పుడు 2వ బోటు అవ్వాలంటే ఏమవ్వాలి? వృద్ధి అవ్వాలి. 3వ బోటు అవ్వాలంటే వృద్ధు. దాన్ని ఏమంటారు? అభివృద్ధి అవ్వాలన్నా కూడా నువ్వు దేవుడి మీద ఏం చేయాలి? అనుకోవాలి. ఏమండి, నేను చిన్న కర్రల తప్పు చేసుకున్నానండి, చచ్చిపోయే వరకు కర్రల తప్పు మీద ఉండాలనుకుంటావా? ఏమండి, ఎవరు మాట్లాడలేదు కదా? ఒకప్పుడు పాకలో, ఇప్పుడు ఏం చేస్తాం? గుడిసెలు చేస్తాం, ఇల్లు చేస్తాం, ఆ తర్వాత బంగ్లా చేస్తాం, ఇప్పుడు రేకుల షెడ్, తర్వాత బిల్డింగ్ చేస్తాం. అభివృద్ధి అవ్వాలి కదా. అలా అభివృద్ధిని చేసేది కూడా దేవుడే. ఎప్పుడంటే మనం దేవుని మీద ఆనుకున్నప్పుడు. దానికి సంబంధించిన వాక్య భాగాన్ని కూడా మనం చూడగలిగితే అదే యెషయా గ్రంథం 26 చెప్తున్నాను. ముందే చెప్పాను, చాలా మంది ప్రారంభంలో రాలేదు. యెషయా గ్రంథం 26:25 ఇది 1000 ఏళ్ల పాలనలో జరిగే సంఘటనకు సంబంధించి చెప్తున్నాడు. ఈ రెండు పాటలు 26వ కీర్తన 2వ పాట, 25వ కీర్తన మొదటి పాట. ఇవన్నీ మైండ్ లో ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది విషయం, అది గుర్తుపెట్టుకోవాలి. 4వ ఆశీర్వాదం కోసం చెప్తున్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయం, 15-16 వచనాలు. 15-16 వచనాలు. యెహోవా నువ్వు జనములను వృద్ధి చేసేదివి. 2 సార్లు చెప్తున్నాడు. దేవుడే ఏం చేయగలడంట? చిన్నదాని నుంచి పెద్దానికి తీసుకెళ్లి దేవుడు, నువ్వు కాదు. నీకు డబ్బులు ఉండొచ్చు, నువ్వు చేయాలని ఆలోచన ఉండొచ్చు, చేసిన సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దేవుడే వృద్ధి చేస్తాడంట. 2 సార్లు పదాలు మాట్లాడుతున్నాడు. మరోసారి చదవండి అవకాశం. యెహోవా నీవు జనమును
వృద్ధి చేసేదివి, వృద్ధి చేసేదివి. దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచి నీవు నన్ను మహిమపరచుకుంటివి. వృద్ధి చేసేది ఆయనంట, విశాలపరిచేది ఆయన. విశాలపరచడం అంటే 3 సెంట్లు ఇల్లు, విశాలపరచడం అంటే ఏంటి? 4 చేస్తాడు. మీకు అర్థం? విశాలపరిచేది ఆయన అంట, వృద్ధిపరిచేది ఆయన అంట. దేనికి దేనికి దేవుడు మనల్ని గొప్పలు చేయాలనుకుంటే, చిన్న బోటి నుంచి పెద్ద బోటికి, చిన్న ఇంట్లో పెద్ద ఇంటికి మనల్ని ఎందుకు దేవుడు గొప్ప స్థానాన్ని తీసుకెళ్లాలనుకుంటాడట? దేవుడిని మహింపరచడానికి. దేవా నాకు ఇల్లు ఇచ్చావు, నీ స్తోత్రం దేవా అని దేవుడిని మహింపరచాలని దేవుడు ఉన్న స్థానం. నువ్వేం చేస్తావు? కొమ్ములు పైకి వచ్చేస్తా మనకి. చిన్న బోటి పెద్ద బోటి వచ్చిన ఎవడా ఆడమాట అంటాం. ఎండానిగారా బాబు, నీకు చిన్నదానికి పెద్ద ఎత్తున్నాడు. అర్థమవుతుందా? నీ స్థాయి పెరిగే కొలది కళ్ళు ఇక్కడే ఉండాలి. కళ్ళు ఎక్కడ రాకూడదు? నెత్తి మీదకి రాకూడదు, కిందకి రాకూడదు. నీ స్థాయిని పెంచుతుందే. ఆ స్థాయి ద్వారా దేవుడిని ఏం చేయడానికి? మహింపరచడానికి, 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 మహింపరచడానికి. ఇదిగోండి వారు దేవుడు నమ్ముకున్నారండి అని అన్ని జనులు మనం చూసి ఏం చేయాలి? వాళ్ళు దేవుడు నమ్ముకుని కానీ బాగుపడ్డారండి, దేవుడు నమ్ముకుని గొప్ప స్థానానికి వెళ్ళారండి, వాళ్ళు దేవుడు అంత స్థానాన్ని తీసుకెళ్ళాడని వారు మాట్లాడుకోవాలి. దానిని బట్టి దేవుడికి ఏమవ్వాలి? మహిమ రావాలి, మహిమ రావాలి. అంటే దేవుడికి మహిమ వచ్చేలా నీ కార్యాలు కనబడాలి. నువ్వు కూడా ఏం చేయాలంటే నీ స్థితిని బట్టి దేవుడిని ఏం చేయాలి? మనకు కృతజ్ఞత లేని వాళ్ళు అండి బాబు. దేవుడు ఎన్నో మేలు చేస్తాడు. గుర్తుపెట్టుకుంటావా? గుర్తుపెట్టుకుంటావా? మర్చిపోతాం అండి. ఎవడో నీళ్ళు ఇస్తే చాలు థ్యాంక్స్. ఏంటి థ్యాంక్స్? మరి దేవుడు గాలి ఎత్తున్నాడు, థ్యాంక్స్ చెప్పవా అండి? నిద్రలేసి ప్రార్థనకు వచ్చావు, థ్యాంక్స్ చెప్పవా? ఇప్పుడు ఇంటికి క్షేమంగా వెళ్తావు, థ్యాంక్స్ చెప్తావా? పొద్దున్నది తినవే అది మధ్యాహ్నం కల్లా అరిగిపోవాలి. మళ్ళీ మధ్యాహ్నం కలాలంటే అలా అరగొడుతున్నాడు. దేవుడు థ్యాంక్స్ చెప్తా చెప్పం. దేవుని చెప్పమండి. కృతజ్ఞత లేని వాళ్ళు అండి, కృతజ్ఞత లేని వాళ్ళు. దేవుడు మన జీవితంలో చేసిన మేలు మనం మర్చిపోతున్నాం. కృతజ్ఞత కలుగుంటే ఆ విషయాలు చెప్పాలరా మనం. దేవుడు నాకు ఇచ్చేసాడు, దేవుడు నాకు ఇలా చేశాడు, దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను రక్షించాడు, ఇలా బతుకున్నాడు దేవుడు అని మనం అన్ని జనుల మధ్య దేవుడిని ఏం చేయాలి? మహింపరచాలి. నీ వలన దేవునికి ఏం రావాలి? మహిమ రావాలి. నువ్వు వృద్ధిలోనికి వెళ్ళాలంటే, నువ్వు అభివృద్ధి చెందాలంటే, నువ్వు విస్తరించాలి అంటే నువ్వు దేవుడి మీద మాత్రం ఏం చేయాలి? ఆధారపడాలి. ఇప్పుడు వరకు ఎలా ఉన్నావు ఏంటో కొంచెం పక్కన పెట్టు. ఇప్పుడు వరకు నువ్వేం చేసావు అంత పక్కన పెట్టు. 1వ తారీఖు రోజు ఒకటే నీ ముందు 15 రోజులు ఉన్నాయి. 15 రోజుల తర్వాత నువ్వు చేసే పని సఫలం అవ్వాలంటే, సక్సెస్ అవ్వాలంటే, అభివృద్ధి చెందాలంటే ఇప్పటి నుంచి నువ్వు దేవుడి మీద ఆధారపడ ప్రారంభించి ప్రార్థన చెయ్యి. ఎంతమంది చేస్తారు కుటుంబ ప్రార్థన? చేస్తాండి కుటుంబ ప్రార్థన చేసేవాళ్ళు. నేను తెలుగుగా మాట్లాడాను, చేయట్లేదా? ఏమా మీరు చేయట్లేదా? నిన్నేనమ్మా మేరీ, నిన్నే చేయట్లేదా? ఆశీర్వాదం ఎందుకు చేయట్లేదు మీరు? ఎన్ని వారాలను చెప్తున్నావర్రా, ఎన్ని వారాలను చెప్తున్నారు. చేయండి అర్రా, మీ పిల్లలకు మంచిదర్రా, మీ కుటుంబాలకు మంచిదర్రా. మీరు బాగుంటారా, మీరు బాగుంటారా, మీరు బాగుంటారా, మేం కాదు. మీరు చేసుకోవడం వల్ల మీ కుటుంబాలు బాగుంటారా, దేవుడి మీద ఆనుకుంటారా, దేవుడి మీద ఆధారపడ్డారా, దేవుని సహాయాన్ని కోరండారా. వద్దర్రా. నువ్వు అభివృద్ధి చెందాలంటే, నువ్వు చేసే పనిలో సక్సెస్ అవ్వాలంటే, సఫలం అవ్వాలంటే, నువ్వు చేసే పనిలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోవాలంటే, పూర్ణ శాంతం గలవాడుగా నువ్వు ఉండాలి అంటే ఖచ్చితంగా మనం దేవుడి మీద ఏం చేయాలి? ఆనుకోవాలి, ఆధారపడాలి, బలమైన విశ్వాసంతో మన పనులు చేయాలి. ఇది 4వది. 5వది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. 5వది దేవుడి మీద ఆనుకుంటే, లేదా దేవుడి మీద ఆధారపడితే, దేవుని మీద బలమైన విశ్వాసం ఉంచితే వచ్చే ఆశీర్వాదాల్లో 5వది అదే యెషయా గ్రంథం. మనం యెషయా గ్రంథం 26వ అధ్యాయం మాత్రం ధ్యానం చేస్తున్నాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తున్నాం. అనుకుంటే, దేవుడి మీద అనుకుంటే వచ్చే ఆశీర్వాదాల్లో 5వది చివరిది ఏంటంటే, ఇదే మేను ఏంటది? 26వ అధ్యాయం 19వ వచనం. మృతులైన నీ వారు బ్రతుకుదురు, వారి వారి శవములు సజీవల మగును. చివరి ఆశీర్వాదం ఏంటంట? మీరు బతుకుతారా? నువ్వు బతికితేనే నువ్వు వ్యాపారం చేయగలవు, నువ్వు బతికితేనే ఉద్యోగం చేయగలవు, నువ్వు బ్రతికితేనే ఏమన్నా చేయగలవు. ముందుగా చెప్పాను కదా, వారి వారి శవములు ఏమవుతాయి? ఎప్పుడు శవాలు ఎప్పుడు మళ్ళీ తిరిగి లేస్తాయి? ఎవరు మాట్లాడలేదు. శవాలు ఎప్పుడు తిరిగి లేస్తాయర్రా? రాకడా, ఆయన రాకడ జరగాలి, శవాలు ఏమవ్వాలి? లేగాలి. అలా శవాలు లేస్తేనే ఏ పాలన జరగాలి? ఏమో నాకు తెలీదు. మనం తిరిగి ఏమవ్వాలి? బ్రతికింపబడాలి. ఆల్రెడీ మనం అందరం ఒకప్పుడు పాపముల చేత, అపరాధముల చేత ఏమయ్యాం? చచ్చాం. ఇది తిరిగి బ్రతికం. అలా బ్రతికిన మనం సజీవుల లెక్కలో ఉండాలి. ఎండా కూడా మనం దేవుడి మీద ఏం చేయాలి?
ఆధారపడాలి. దేవుడు మనల్ని బతికించింది, సజీవుల లెక్కలో వచ్చింది, మనల్ని కాపాడి రక్షణ భాగ్యాన్ని కలగజేసింది. ఎందుకు చెప్పనా, మరి కొంతమందిని మనం ఏం చేయాలి? రక్షించాలి. అనేక ఆత్మల పట్ల కూడా మనం శ్రద్ధ కలిగి ఉండాలి. అనేక ఆత్మలు కూడా మనం ఏం చేయాలి? రక్షించాలి. మన రక్షణ మనతో ఆగిపోకూడదు. మనం నేర్చుకున్న మాటలు మనతో ఆగిపోకూడదు. మనం నేర్చుకున్న మాటలు మనం పాటిస్తూనే ఆ మాటలు అనేకులు మనం ఏం చేయాలి? చెప్పాలి. అంటే దేవుడి మీద ఆనుకోవడం వల్ల వచ్చే చివరి ఆశీర్వాదం ఏంటంటే, ఒకరోజు మనం ఏమవుతాం? ఈరోజు బతికించాడు, లోకంలో ఉన్న మనల్ని సంఘంలో తీసుకొచ్చి దేవుడు బతికించాడు. ఈ బ్రతుకు ఎలా కొనసాగితే మళ్ళీ తిరిగి ఏమవుతాం? లేస్తాం. ఇక్కడికి వచ్చి కూడా యాశాలు వేసామనుకోండి, ఇక్కడికి వచ్చి కూడా టంకు టమారు విధులు ప్రదర్శించామనుకోండి, ఇక్కడికి వచ్చిన ఆడిని తొక్కేయాలి, ఈడి తొక్కేయాలి, ఆడి పొడిచేయాలి, ఈడి పొడిచేయాలి అని చేసామనుకోండి, ఇక్కడికి వచ్చి కూడా ఆ బూతులు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ వ్యభిచారం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ దొంగతనం, ఇక్కడికి వచ్చి ఆ చాడీలు ఇంకా చేస్తాం అనుకోండి, ఇక మళ్ళీ నువ్వేమో బతకవు. దేవుడు కోరుకుంటున్నాడు మళ్ళీ తన పిల్లలు ఏమవ్వాలి? బ్రతకాలి. ఒకసారి బ్రతికాం, ఇది మొదటి జన్మ, ఆత్మీయంగా మొదటి జన్మ. ఆత్మీయంగా రెండో జన్మ ఉంది మనకు, అదే పరలోకంలో మనం వెళ్ళాలి. ఆ లోకంలో ప్రవేశించాలంటే ఈ లోకంలో మనం జన్మించాలి. ఈ లోకంలో మళ్ళీ మనం తిరిగి జన్మించామంటే అది కేవలం దేవుని కృప. అది దేవుడి మీద ఆనుకోవడం వల్ల మాత్రమే జరుగుతుంది. నేను బాప్తిసం తీసుకున్నప్పుడు అందరూ మంచి మనసుతోనే మంచి మనసుతోనే మునిగుంటారు కదా. అప్పుడు ఏ కుళ్ళు ఉండదు, ఏ కుతంత్రం ఉండదు అండి. మునిగినప్పుడు అందరూ బాగుంటారు, మునిగిన తర్వాత పాడైపోతున్నారు బాబు అండి. ఒకసారి పాడైపోయిన బట్టలు ఉతుక్కుని వేసుకున్నాం, మళ్ళీ పాడు చేసుకోవచ్చా అండి? పాడు చేసుకోవచ్చా? ఇక్కడికి వచ్చి పాడు చేసుకుంటున్నారు రేటల్లా. వద్దరు. దేవుడు మనల్ని బతికించాడు, అవకాశం ఇచ్చాడు. చేద్దాం, దేవుని పని చేద్దాం, దేవుని కార్యక్రమం చేద్దాం. మీరు భూమి మీద ఏ పనులను చేయండి, మీరు సక్సెస్ అవ్వడానికి, మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, మీ పిల్లలు పోషించుకోవడానికి మీరు ఏ పనులను చేయండి, మంచి పనులు చేయండి. ఆ మంచి పనుల్లో కూడా సఫలం జరగాలన్నా, ఆ మంచి పని కూడా అభివృద్ధి చెందాలన్నా, ఆ మంచి పనిలో ఉన్న ఆటంకాలు కూడా తొలగాలన్నా, నువ్వు బ్రతికింపడాలన్నా, పూర్ణ శాంతం గలవాడుగా నువ్వు ఉండాలన్నా ఖచ్చితంగా దేవుని పైన మనం ఏం చేయాలి? ఆనుకోవాలి, ఆధారపడాలి. బలమైన విశ్వాసంతో దేవుడు నమ్మి, దేవుడు ఖచ్చితంగా ఈ కార్యం నాకు చేస్తాడని నమ్మి మనం ముందుకెళ్తే ఖచ్చితంగా దేవుడు పని ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. కనుక మీరు చేసే ప్రతి పని దేవుడు సక్సెస్ చేయాలని, మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలన్నీ తొలగిపోవాలని, మీరు చేసిన పనిలో మీరు అభివృద్ధి చెందాలని, సంపూర్ణమైన శాంతం గలవారుగా మీరు ఉండాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, నేను తండ్రి నీ పిల్లలకి నీ మాటలు తెలియజేశాను. చెప్పబడే మాటలు తండ్రి ఏదో కేవలం ఆయన చెప్పేది మేము విన్నామని ఆలోచనతో కాకుండా నిజమే కదా, మేము దేవుడి మీద మేము నమ్ముకున్న మా దేవుడి మీద మేము ఆధారపడితే మేము చేసే పనులు దేవుడు సఫలం చేస్తాడు, కార్యాలను అనుకూలపరుస్తాడు, ఆటంకాలు తొలగిస్తాడు. నిజమే కదా, బైబిల్ చెప్పిన మాట నిజం కదా. ఆ నిజమైన మాట మా జీవితాల్లో ఫలవంతంగా మార్చుకోవాలని వచ్చిన వారందరూ ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళడానికి మనందరూ మీరు పురుకులు ప్రేరేపించమని, జరగబోయే కార్యక్రమాలన్నింటిలో మీరుండి ఆయా కార్యక్రమాలు మీరే ఫలవంతంగా మార్చి ఆ కార్యక్రమాల ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని, నీ కుమారుడు బలియాగంలోనికి మేము చేతులు ముంచడానికి సిద్ధపడుతుండగా అందరూ పాల్గొని మరొకసారి మీ కుమారుడు బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ జ్ఞాపకాలు తగ్గట్లుగా వారి బ్రతుకులను మలుచుకునే గొప్ప ధన్యత భాగ్యాన్ని అందరికీ దయచేయమని, సాయంత్రం జరగబోయే కూడికను మీరు దీవించండి, 3వ తారీఖు జరగబోయే కార్యక్రమాన్ని మీరు దీవించండి, 8వ తారీఖు జరగబోయే కార్యక్రమాన్ని మీరు దీవించండి, 15వ తారీఖు జరగబోయే కార్యాన్ని కూడా మీరు దీవించమని, ఆ కార్యం ద్వారా అనేక ఆత్మలు ఆ పరిసర ప్రాంతాల్లో పట్టబడుటకు, కొంతమంది అయిన సత్యాన్ని తెలుసుకోవడానికి, ఎవరో కాకపోతే కేవలం మేమైనా ఆధ్యాత్మికంగా బలపడడానికి ఆ కార్యములన్నిటి ద్వారా మీరే మహిమా ఘనత ప్రభావం పొందుకుంటారని నమ్ముతూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.